సింహరాశి. ఈ సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం ఉంటాయి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారం కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుందని చెప్పవచ్చు. ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ 2 ఉంటాయి. ఓవరాల్‌గా చూసుకుంటే గనక కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ వారంలో. ఈ సింహరాశి జాతకులు స్థల మార్పిడి చేస్తే కొంచెం మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఈ వారంలో సింహరాశి వారికి మానసిక ప్రశాంతత అనేది దెబ్బతింటుంది. వీరు స్థలాన్ని మార్పు చేస్తే గనక కొంచెం నయంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే తీర్థయాత్ర సందర్శనం అనేది వీరికి ఖచ్చితంగా చెప్పబడుతున్నది. ఒకవేళ గతంలో వెళ్ళకుంటే ఇప్పుడు వెళ్ళండి. లేదా అటువంటి ప్రణాళికలేమైనా ఈ వారంలో వేసుకోండి. తీర్థయాత్ర సందర్శనం అనేది వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే స్థల మార్పు కూడా అవసరము. ఇకపోతే శారీరకమైన ఆరోగ్య సంబంధ విషయాల్లో కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యము, తన ఆరోగ్యము ఈ 2 కొంచెం చింతను కలగజేస్తాయి, కలతను కలగజేస్తాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని నుండి బయటపడవచ్చు. అది పెద్ద సమస్యనే కాదు. ఇకపోతే ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు మొదలైన వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే గతంలో ఏమైనా అప్పులు చేసి ఉంటే గనక ఈ వారం కొంచెం వారి నుండి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన సమయం రావచ్చు సింహరాశి జాతకులకు. అలాగే ఈ సింహరాశి జాతకులు విద్యార్థి దశలో ఉన్నవారైతే వారికి చక్కటి ఉన్నత విద్యకు అవకాశం ఉంటుంది. వివాహ యోగ్యమైన వయస్సు ఉంటే గనక తప్పకుండా ఆ సింహరాశి యువతీ యువకులకు వివాహ ప్రయత్నం చేయటం సూచించటమైనది. ఇకపోతే ఆర్థికపరమైన విషయాల్లో అప్పుల జోలికి వెళ్ళకూడదని ఇంతకుముందే చెప్పాను. కాకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఏదైనా ఉంటే గనక ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము. ఇకపోతే వ్యాపారం, ముఖ్యంగా ఆ వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఈ రాశి జాతకులకు శని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఇప్పుడు నిరూపించుకోవాలి. ఇదైతే నాకు చాలా చక్కగా ఉంటుంది, ఇది బాగుంటుంది, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అన్న ఆ మొండి పట్టుదల కొంచెం ఎక్కువైపోయి తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ చేజారిపోయే అవకాశం ఉంది. ఫలితాలు రాకపోవచ్చును, సత్ఫలితాలు ఆర్థికంగా. సో, ఈ సింహరాశి జాతకులకు ఉద్యోగం పర్వాలేదు కానీ, ఈ వ్యాపారం విషయంలో మాత్రం ఆచితూచి ఉండండి. అసలు వ్యాపారం జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమము. ఇకపోతే ఉద్యోగ విషయానికి వస్తే స్పెసిఫిక్‌గా ఈ రాశివారు తమ నైపుణ్యాలను పదును పెట్టుకోవలసిన సమయం ఇది. కొత్త కొత్త విషయాలను నేర్చుకోవలసిన సమయం ఇది. ఉన్న చోట అయ్యో! నేను చేసిన శ్రమకు ఫలితం దక్కటం లేదే, అయ్యో! నాకు గుర్తింపు రావటం లేదే అని బాధపడటం కన్నా కొత్త అవకాశాలను వెతుక్కోవటం చాలా ఉత్తమం ఈ సింహరాశి వారు. అలాగే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అన్ని విధాలుగా ఏ విధంగా చూసుకున్నా ఈ సింహరాశి వారికి ఈ వారం కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుంది అని చెప్పవచ్చును. కాబట్టి వీరు తప్పనిసరిగా శనిదేవుని పూజ, ఈశ్వర ఆరాధన, కుదిరితే ప్రతిరోజు కాకికి ఒక పిడికెడు అన్నం పెట్టడం, తాము భోజనం చేసే ముందు, తినే ముందు. ఈ విధంగా చేస్తుంటే గనక తప్పకుండా కొంచెం అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఈ వారం.